కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఏపీడబ్ల్యూజీ 67వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మహాత్మా గాంధీ, బీఆర్ అంబేద్కర్, మాచాని సోమప్ప విగ్రహాలను పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అనాథాశ్రమంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని అతిపెద్ద జర్నలిస్టు యూనియన్గా ఏపీడబ్ల్యూజీ అవతరించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది. ఏపీడబ్ల్యూజే స్వాతంత్రం వచ్చిన 11 సంవత్సరాలకే ఈ ఆర్గనైజేషన్ స్థాపించబడిందంటే చాలా ఆశ్చర్యకరం. 67 సంవత్సరాలు ఈ సంస్థ ఇంత దిగ్విజయంగా నిలబడినందుకు ఆ సంస్థలో ప్రారంభించిన వాళ్ళకి ఎంత విలువుందో అందరిని అభినందిస్తున్నాను. ఆ రోజు మొట్టమొదటిగా ప్రారంభోత్సవం చేసినటువంటి ఎవరైతే విలేకరులు ఉన్నారో వాళ్ళ నుంచి ఈనాటి విలేకరుల వరకు ఎందరో జీవితాలను పైకి తీసుకొచ్చారు, ఎందరో జీవితాలను అధపాతాలు కూడా తీసుకొచ్చారు. అందుకు మీరు ప్రత్యేక అభినందిస్తున్నాను. ఈ దేశం అంతో ఇంతో ఇంకా బాగుందంటే దానికి ఏకైక కారణం విలేకర వ్యవస్థనే. ఎందుకంటే నిజాన్ని నిర్భయంగా ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క విలేకర అన్నదమ్ములను అభినందన తెలియజేస్తున్నాను. ఏపీడబ్ల్యూజీ అనగా ఒక పెద్ద మహాసముద్రం, ఒక పెద్ద రైలు ఇది. ఇందులో చాలామంది ఎక్కినారు, చాలామంది దిగినారు. అలానే రీసెంట్ జరిగినటువంటి ఎలక్షన్లో తూర్పుగోదావరి జిల్లాలో ఒక కాన్స్టిట్యూన్సీలో ఏపీడబ్ల్యూజీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిచినారు. అటువంటి సంస్థ ఇది స్వార్థం లేకుండా పనిచేస్తుంది, ఇప్పుడు కూడా పనిచేస్తుంది, సంస్థ సంప్రదాయంలో కూడా పనిచేస్తుంది ఇది. కనుక ఇది ఏపీడబ్ల్యూజీ ఒక పెద్ద మహాసముద్రం ఇది. ఇందులో మనం ఉన్నామంటే చాలా గర్వకారణం. 67వ వార్షికోత్సవం జరుపుకోవడం మనందరికీ అంటే మా ఈ యూనియన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎంతో అదృష్టము. ఎందుకంటే ఈ ఐజేయు అనుబంధంగా దేశంలో ఐజేయు ఏర్పడితే ఆ ఐజేయుకి అనుబంధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ విలేకరుల సంక్షేమం కోసం విలేకరులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా ఆ రోజు అడుగులేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 67 సంవత్సరాలుగా ఈరోజు దిగ్విజయంగా ఈరోజు ముందుకెళ్తుందంటే అందరికీ అది చాలా మంచి పరిణామము. ఎందుకంటే ఎన్నో ఆటుపోట్లు అంటే ఒక దశలో కర్నూలు జిల్లాలో కూడా ఒక ఆటుపోట్లు ఎదుర్కోవడం జరిగింది. అయినప్పటికీ కూడా నిగ్గుగా నిలబడి ఈరోజు మరి మనం ఈ జెండా ఎగరేస్తున్నామంటే ఈ జెండా కింద మనం ముందు ఏపీడబ్ల్యూజీ జెండా కింద మనం అందరం ఉన్నామంటే చాలా అదృష్టము. అది దానికి ఎంతో మన పూర్వీకులు అంటే మన జర్నలిస్ట్ యూనియన్ నాయకులు, వ్యవస్థాపకులు చేసినటువంటి కష్టం కూడా ఎంతో ఉంది. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఒక సమస్యను తీసుకొని ఆ సమస్యని చివరి దాకా పోరాటం చేస్తూ ఈరోజు ఆ సమస్య పరిష్కారం కోసం పనిచేస్తున్న సంస్థ ఏదైనా ఉందంటే అది ఏపీడబ్ల్యూజీ మాత్రమే. అది మనమందరం గుర్తుంచుకోవాలా. ఈరోజు జర్నలిస్టులు నిలబడేదానికోసం మనం కూడా మన జెండా కూడా ముందుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సమస్యలు హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఏపీడబ్ల్యూజీ ఈరోజు 67వ వసంతాన్ని చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీడబ్ల్యూజీ
రాష్ట్రంలో అతిపెద్ద జర్నలిస్ట్ యూనియన్గా ఉన్నందుకు మనమంతా కూడా గర్వపడాలి. ఆ యూనియన్ నీడన ఉన్నటువంటి మనము చాలా గర్వపడాలి. ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఐజేఏ యూనియన్కి అనుబంధంగా ఏపీడబ్ల్యూజే ఈ రాష్ట్రంలోన జర్నలిస్టుల హక్కుల కోసము, వారి సమస్యల పరిష్కారం కోసము దాదాపు 66 సంవత్సరాల నుంచి నిరంతరము పోరాటాలు కొనసాగిస్తూ జర్నలిస్టుల హక్కుల కోసం పనిచేస్తుందని చెప్పి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాను. 66 వసంతాలు పూర్తి చేసుకొని 67వ వసంతాన్ని ఈరోజు మనం జరుపుకుంటున్నాము. ఇదే ఉద్యమ స్ఫూర్తిని, ఇదే ఐక్యతను భవిష్యత్తులో కూడా మనమందరం కూడా చాటి చెప్పి మన జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే అభివృద్ధికి, బలోపేతానికి ప్రతి ఒక్కరు కూడా కంకణబద్ధులై కట్టుబడి ఉండాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి. జాతీయ స్థాయిలో కూడా మన సంఘానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఒక బలమైనటువంటి యూనియన్గా ఉన్నందుకు మనమంతా సంతోషపడాలా, గర్వపడాలా. ఈరోజు రాష్ట్రంలో కానీ, జాతీయ స్థాయిలో కానీ, జిల్లాలో కానీ, ఎమ్మెగనూరు నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లో కానీ ఏపీయూడబ్ల్యూజే యూనియన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనము గర్వంగా ఫీల్ అవుతూ ఈరోజు యూనియన్లో అనేక మంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. యూనియన్ అనేటువంటిది మహాసముద్రము. యూనియన్ ఎవరికి ఎప్పుడు కూడా భయపడదు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా బలమైనటువంటి యూనియన్గా ఉందని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ఉండొచ్చు, యూనియన్లో ఇంకొకరు ఉండొచ్చు, కానీ ఏపీడబ్ల్యూజే యూనియన్ అనేటువంటిది ఎప్పుడు స్థిరంగా ఉంటుంది, బలంగా ఉంటుంది. అందుకనే ప్రతి ఒక్కరు కూడా దీనిని పరిగణనలోకి తీసుకొని ఏపీడబ్ల్యూజే బలోపేతానికి, అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని చెప్పి మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తూ